చెప్ప నీ పేరు ఏం పేరు? నా పేరు ఈశ్వరయ్య సార్. ఈశ్వరయ్య, ఎవరు మీది? ఎనగండ్ల. నీకు ఏం ప్రాబ్లం ఉన్నది ఈశ్వరయ్య? నాకు సెటిల్మెంట్ కింద పడేటి. ఎప్పుడు పడిందో? 3 సంవత్సరాలే. నాటు కట్టిపించింది, కాలు కట్టుకోలే, కట్టకలేదు. అదే నొప్పి ఉంది. 3 సంవత్సరాలు నొప్పి ఉన్నది. ఆసుపత్రి చూపించుకున్నావా? చూపించిన. తగ్గలేదా? అప్పుడు తగ్గలే. ఇప్పుడు నీకు ఎవరు తగ్గించినారు? నేనైనా. ఏం చూసినావు? ఎవరి ముఖమన్నా చూసినావా? ఎవరి ముఖం చూడలే. ఏమన్నా చెయ్యి ముఖం? నీ ముఖం చూసి నా ముఖం చూసినావు, తర్వాత చెయ్యి చూసినావా? చేయి చూసి. ఏమంటే నీ కాలు బాగా నొప్పి తగ్గిందే? కింద నొప్పి కింద పోయింది. ఇంకొకటి కుంటి నడుస్తుంటే కదా, కొట్టుకుంటూ నడుస్తుంటే చక్కగా నడుస్తున్నావు. ఎట్లా రండి, మీరు రండి, అందరు రండి, వేసి రండి. ఆయన ఎట్లా నడుస్తున్నాడు? యేసుప్రభు నమస్కారం అని చెప్పు. యేసుప్రభు నమస్కారం పెట్టు. యేసుప్రభు బాగా చేస్తున్నాను ఆయన నమ్ముకో. రండి, చెప్పండి. రండి, లేచండి. ఈయన ఎట్లా నడుస్తున్నాడు? ఫస్ట్ ఈయన మా మామ. ఈయన తాడి చెట్టు మీద నుంచి కింద పడింటే కట్టకట్టించిన కట్టుకోలేదు. ఈయన వచ్చి ఏం చేసినాడో ఏం లేదు కానీ బాగా అయింది. కుంటి నడుస్తుండే, కుంటుకుంటూ నడుస్తుండే. ఇప్పుడు ఈయన ఏం చేసినాడో ఏం లేదు కానీ చక్కగా నడుస్తున్నాడు. ఎవరు నడిపించినారు? ఎవరు బాగా చేసినారు? నువ్వే బాగా చేసినావు. నేను బాగా చేసినాను. చెప్పండి. పెద్ద నీ కొడుకు అవుతాడా? నా కొడుకు. నీ కొడుకేలే. ఇక్కడ చూడండి, పనులు పెడదు బాబు. ఇక్కడ చూడండి, ఏమవుతాడా? మీ ఫ్రెండేనా? చూడండి, మీ ఫ్రెండ్ బాగా నడుస్తున్నాడు, చక్కగా నడుస్తున్నాడు కదా. లేకుంటే కాలు గంటేసి నడుస్తున్నాడు కదా. గట్టిగా నడుస్తున్నాడు ఇప్పుడు. బాగా చెప్పండి, బాగా నడుస్తున్నాడా? నొప్పి పోయింది. గంటేసి నడిచేవాడు బాగా నడుస్తున్నాడా లేదా? చెప్పండి. నొప్పి అయితే లేదు, బాగా నడుస్తున్నాడు. గంటేసి నడిచేవాడు చక్కగా నడుస్తున్నాడా? చక్కగా నడుస్తున్నాడు. మంచిది. ఓకే.